ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు స్తోత్రమయ్యా పరిశుద్ధుడా యేసు ప్రభువా నీ వందనాలు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఎంతవరకు గడిచిన వారం నుంచి వారం వరకు మీ సన్నిధిలో మేము ఉండడానికి కృపనిచ్చారు. మా ప్రయాణాల్లో మా పరిస్థితులన్నింటిలో కూడా మీ సహాయం మాకు చేస్తున్నారు. మీ వందనాలు స్తోత్రాలు. ఇదిగో నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి ఆత్మ సంబంధముగా మనందరికి కూడా హృదయాల్ని తాకేటటువంటి ఒక ఉపదేశం చేద్దాము. మరొకసారి మీ అందరికీ ప్రైజ్ లార్డ్ గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యోధా పత్రిక 6వ వచనం అధ్యాయం 1 కనుక మరియు ప్రధానత్వమును నిలుపుకొనుక అదే తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాధర్మమును జరుగు తీర్పు వరకు తక్కిన చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యోధా పత్రిక అధ్యాయం 1 కనుక అధ్యాయం చెప్పలే, అయినా 1వ అధ్యాయం 6వ వచనం అనుకుందాం. అలాగంటే మీకు అర్థమవుతుందేమో కదా. ప్రధానత్వము నిలుపుకోలేని దేవదూతను గూర్చి ఇక్కడ రాయబడింది. ప్రధానత్వము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రధానత్వం అంటే మీకు అర్థమైన భాషలో ఏమంటారట? ప్రయారిటీయా? గట్టిగా లీడరా? లీడర్ అంటే నాయకత్వం. ప్రధానత్వము లీడర్షిప్ కాదు. లీడర్షిప్ అంటే నాయకత్వం. అమ్మా చెప్పండి. హల్లెలూయా. సరే, ఆ వాక్యం మాట్లాడుతున్న కొలది మీకు ప్రధానత్వం మీ వరకు ఎంతవరకు నిలుపుకుంటారు? ప్రధానులు అంటాం కదా, ప్రధానులు. గుప్తా గారు పునాదిగా ఒక మాట చెప్పారు. ఏడుదది? లీడర్, నాయకత్వం. నాయకులు చాలామంది ఉంటారు, కానీ ప్రధానులు కూడా ఒక బాడీ ఉంది పంచాయతీకి. ఎంతమంది ఉంటారు? ఒక 6 ఉంటారు. 6 కూడా నాయకులే, కానీ ప్రధాని ఒకడు ఉంటాడు. ఆయన ఈ 7 నిర్ణయం తీసుకుని 6 నిర్ణయాలు తీసుకున్న అసలు దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ లూసిఫర్ అనేటటువంటి ఒక ప్రధాన దూత దేవుణ్ణి ఆరాధించుటకు నియమించబడ్డాడు. వాడేమో తన ప్రధానత్వాన్ని నిలుపుకోక, చూడండి ఎక్కడ చెప్పాడో తెలిసినట్టు దాని గురించి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు మీకు 3 మనుషుల గురించి, 3 ప్రధానుల కొరకు చెప్పి, తేజో నక్షత్రమా, రెఫరెన్స్ మరొకసారి చెప్తాను ప్రియులరా. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు ప్రధానత్వాన్ని నిలుపుకోలేని దేవదూత ఏ విధముగా అయ్యాడో తెలుస్తుంది. నిలుపుకోలేకపోతే దేవదూతకి ఇచ్చాడు, ఆదాముకి ఇచ్చాడు ప్రధానత్వాన్ని, తర్వాత సౌలుకి ఇచ్చాడు ప్రధానత్వాన్ని. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి కెరూబుకి ఇచ్చాడు. కెరూబుకి ఏమిచ్చాడు? ప్రధాన దూతగా ఉన్నట్టుగా చేశాడు. తర్వాత ఆదాముకి ఇచ్చాడు ప్రజలలో ప్రధానిగా ఉండడానికి, ప్రథమ పురుషుడిగా ఉండడానికి. తర్వాత ఇశ్రాయేలీయులకి మొదటి రాజుగా ఉండడానికి సౌలుకి ఇచ్చాడు. వీళ్ళు ఏ విధంగా తమ ప్రధానత్వాన్ని, మెయిన్ లీడర్షిప్ని కోల్పోయారో
అలాంటిది దేవుడు మనకి ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడో కూడా నేర్చుకొని ముగించుకుందాం. రాయబడినటువంటి మాటను చదువున్నాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఆకాశం నుండి ఎట్లు పడ్డావు? నీకు ఎంత కెపాసిటీ ఉందంటే జనాలే పడగొట్టిన నీవు నేల మట్టం వరకు నువ్వు ఎట్లు నరకబడితే నేను ఆకాశానికి ఎక్కిపోతాను. దేవుని నక్షత్రానికి పైగా సింహాసనమును హెచ్చించుకొందును. ఉత్తర దిక్కునున్న ఎక్కడ కూర్చుంటానండి? దేవుని సభాపర్వతం. అది సభాపర్వతం అంటే అక్కడ మీటింగ్ పెట్టే ప్లేసు. దేవుడు దూతలతోని తన యొక్క శక్తులతోని మాట్లాడతాడు. తన కార్యాలతో ఆయన మాట్లాడతాడు. అలాంటి దేవుని సభాపర్వతం మీద ఉండవలసినటువంటి ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళిపోతాను అనుకున్నావు కదా. మేఘమండలం మీదకి ఎక్కిపోతాను అనుకున్నావు కదా. ఎవరితో సమానం? మహోన్నతుడైన దేవునితో నేను సమానంగా చేసుకుందునని బయటకు అనుకోలే. ఎక్కడ అనుకుందా? మనసులో అనుకుంటుంది కదా. పాతాళంలోనికి, నరకంలో ఒక మూలకి తోయబడి. హామాను కూడా అలాగే అనుకున్నాడు. రాజు ప్రాణాన్ని, ఎస్తేరు గ్రంథంలో కనబడుతుంది, రాజు ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి వ్యక్తికి ఎలాంటి సన్మానం చేయాలి మంత్రి గారు చెప్పండి అని అహస్వరోసు హామాను అడిగితే, ఈ హామాను గొంతమ్మ కోరికలు, వీడికి ఇష్టమైనవన్నీ కోరాడు. అక్కడ రాజు వేసుకున్న బట్టలు వేసుకోవాలా, రాజు యొక్క కిరీటమే పెట్టుకోవాలా, రాజు ఎక్కిన గుర్రమే ఎక్కాలా, ఆ రోజుకి రాజు తినే ఫుడ్డే తినాలా, ఇలాంటి గొంతమ్మ కోరికలన్నీ కోరి ఏమనుకుంటున్నాడు మనసులా? నాకే కదా రాజు ప్రాణాన్ని, నేను తప్ప మరేడనుకుంటున్నాను, నేను తప్ప ఇంకెవడో కాపాడాడు అని అనుకుంటాడు. కానీ ఇవన్నీ కూడా నువ్వు ఎవరికి చేయాలి తెలుసా? అదిగో మన గేట్ దగ్గర వాచ్మెన్గా ఉంటున్నాడే ఆ మొర్దుకాయ్, ఆయనకు చేయబోయా అన్నాడు. అబ్బా అయిపోయింది చూసారా. ప్రధానత్వము, ప్రధానమంత్రిగా రాజరికంలో మంత్రిగా ఉన్నాడు. తనకిచ్చినటువంటి స్థానం ఎలాంటిదట? ఇప్పుడు మీరు చదివారే ఈ తేజో నక్షత్రము. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుండి చదివినట్లయితే 19వ వచనాల మధ్య ఎలా రాశాడు చూడండి. అక్కడ నరపుత్రుడా, 12వ వచనం నుండేనా? దేవుని తోట యొక్క ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదకము, ఎన్నిటితో అలంకరించబడాడు ప్రధాన దూత కంట. ఇక్కడ రెండు ఉన్నాయి. తూరు రాజు అని చెప్పాడు, ఇక్కడ కెరూబుకు కూడా చెప్పుకొచ్చాడు. ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ప్రధానత్వాన్ని నేను నీకు ఇస్తే, ఒక ప్రత్యేకత సంఘంలో నీకుంటే ఉంటుంది. ఎవరికి ఉండదో తెలిసినండి ప్రధానత్వం? శివరిని, మూలమూలని అక్కడెక్కడెక్కడ దాగున్నట్టు కూర్చుంటారు కదా, వాళ్ళకు ఉండదు. ఎవరైతే మొదట్లో నేనున్నాను ప్రభా నాకు అప్పగించండి అన్నట్టు ఉంటారు, వారికి దేవుడు కార్యాలు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చర్చికి వెళ్ళేటప్పుడు నేనైతే అందరికంటే ముందు వెళ్ళిపోయి నా బైబిల్ పెట్టేసోడిని మొదట్లో. తర్వాత మిగతా అక్కడే ఉండోడిని, మిగతా పరిచర్యలన్నీ చేసేవాడు. 1200-1000 రూపాయలు ఇల్లు అద్దెకి తీసుకున్న అయ్యగారు ఆ రూమ్లో ఉంటూ కొంచెం పెద్ద హాలు, ప్రార్థన పెట్టేవారు. ఒక 20-30 మంది వరకు
వచ్చేట 20 మంది వచ్చినప్పుడు నేను అక్కడ ఒక విశ్వాసగా ఉండేవాడు. ప్రధాన ప్లేస్ పెట్టేసుకుని ఆ ప్లేస్ కనుక పొరపాటున ఎవరైనా దోస్తే ఆ రోజు యుద్ధమే. దేవునికి స్తోత్రం. మీకు ఎందుకు చెప్తున్నానంటే చూడండి, గోమేదకం మరకతం మన కళ్ళకు కూడా ఇప్పుడు చూసి ఉన్నాం. ఏమో సావుకూరలు కళ్ళకి కనబడుతుంటాయి. ఈ గోమేదకాలు, ఈ మరకతాలు, ఈ మాణిక్యాలు బంగారం కామనం. వాటి మీద ఉండే పొడులు ఇవన్నీ రోజాముగా చిన్నవి నవ్వుతాను. మా దగ్గర ఉన్నాయండి. రేజులా వందనాల పచ్చరాయి, సులిమన్ రాయి, నీలము, కెంపు, వీటన్నిటితో కూడా నీవు అలంకరించబడ్డావు. నిన్ను ప్రతిష్ఠించి నియమించినటువంటి ఆ దినం మొదలుకొని నీవు నిలబడితే పిల్లను గ్రోవులు వాయించేవారు. ఎందుకంటే ఆరాధన చేసేవాడు నిలబడేసరికి మ్యూజిషియన్ స్టార్ట్ అయిపోవాలా. స్తుతి ఆరాధన అనేసరికి కీబోర్డ్ సౌండ్, దాన్ని ఏమంటారా, ఫ్లూట్ కాదు, జీ మైనర్ ఏదో పట్టుకుంటాడు ఆరాధన అనేసరికి. మన సైలెంటే మనిషిని కూడా, మన సైలెంటే. ఆరాధన అనేసరికి అలా టింగ్ 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 అని కొడుతుంటాడు. ఎవరో కాడ్సోడు గంట సౌండ్, కీబోర్డ్ వాళ్ళు జీ మైనర్ కొట్టుకుంటాడు గైమని ఆరాధన. ఎందుకంటే దేవదూతలు రెక్కలిప్పేటప్పుడు అదే సౌండ్ వచ్చేది. ఎందుకంటే దేవునికి సంగీత ప్రియుడైన మనం ఆరాధించి స్తోత్రాలు చెప్పడం ఎంత ప్రాముఖ్యమో, మ్యూజిక్ ఆయనకు అంత ప్రాముఖ్యమైంది, అంత ఇష్టం ఆయన. 10 తంతులు అంటే 10 తంతులు అంటే తివ్వలు అంటారు కదా, తీయగలడు చెప్పాడు మన భాషకు అర్థమయ్యేటట్టు. ఆ 10 తంతులు స్వరమండలంతో ఆరాధిస్తున్నప్పుడు ఆయన పరవశించిపోతాడు. అందుకే మనం పాడతాం ఇశ్రాయేలు స్తుతుల పైన. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ప్రధానుడిగా ఉంటున్నటువంటి ఈ యొక్క దేవదూత ఏం కోరుకున్నాడటండి? ఉన్న ప్రధానత్వం సాలేదంట, ఇంకేదో కోరుకొని ఎక్కడెక్కడో దేవునికి సమానంగా ఉండాలని కోరుకొని పోయినాడు. చూడండి, పేతురు పత్రికలో చెప్తాడు ఒక మాట. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. ఏం పాపం చేస్తే దేవదూతలు? వాటిలో పాపం ఉంటుందా? నీలో నాలో పాపం ఉంటుంది, పుట్టడమే అందరు పుట్టాం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవదూతలకు ఏం పాపం ఉంటుందంటే ఇదే తిరుగుబాటు. ఉన్న స్థాయి సరిపోదు, ఉన్నత స్థాయి కావాలి. చదువుమా. దేవదూతలు అందరూ తీశారండి. 2వ అధ్యాయం మొదటి పత్రిక 2వ పత్రిక మరి రైట్. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి రాశాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు వదలడు. నీకు నాకు క్షమాపణ ఉంది, పాప క్షమాపణ ఉంది, యేసు రక్తం ఉంది. దేవదూతలను వదల్లా. పాతాళ మందులి కట్టిక చీకటి గల బిలములో గోతులో తోసేసి తీర్పు కొరకు కావలిలోని వాటిని ఉంచేశాడు. ఎందుకంటే అది ఒక్కటే, ఆ యొక్క కెరూబు ఒక్కటే ప్లాన్ చేసుకుంటే వేరే సంగతి. కొన్నిటిని చెడగొట్టింది. రాజకీయం స్టార్ట్ చేసింది ఎక్కడ? పరలోకంలోనే. చీకటికి కూడా ఒక శరీరం కావాలని కోరుతుంది. సాతానుకు కూడా ఒక శరీరం, దేవుడిలాగే ఒక శరీరం కావాలి. దేవుడు నీలోనికి రావాలంటే నీలోనికి వచ్చి మంచి కార్యాలు చేస్తాడు. దేవుడు ఎలాగైతే ఒక శరీరంలోనికి వెళ్ళగలడు, శరీరంలో నుండి బయటకు రాగలడు. ఎందుకంటే మనలో పెట్టినదే దేవుడు తన దీపము మనలో పెట్టాడు. కారణం ఏంటంటే అందులోకి మనలోనికి ఆయన వచ్చి మనల్ని మరింతగా వెలిగించడానికి, మరింతగా ఉజ్జీవింపడానికి ఆయన దీపాన్ని మన లోపల పెట్టాడు. అది మనల్ని ఏం చేస్తుంటే స్తుతికి, ఆరాధించడానికి, స్తుతించడానికి కారకులుగా మార్చేస్తుంటుంది. ఈరోజు నీవు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, నీవు నేను దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నాం, ఇంకొక పాట పాడలేకపోతున్నామంటే కారణం ఏంటండి?
ఇంకొక పాట పాడలేకపోతున్నామంటే, సినిమా పాటలలో మనం సంతోషించలేకపోతున్నామంటే కారణం ఏంటండి? దేవుడు నీలోనికి ఉన్నాడు, ఆయన నీలో నుండి ఆయన కనపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీలో నుండి ఆయన మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. కానీ ప్రధానత్వాన్ని నేను విడిచిపెట్టేసుకుంటే, ఆరాధించవలసినోడే అట్టడుకి వెళ్ళిపోతే, ఏదో కోరుకొని ఏదో అయిపోతే ఇక ఆడి పని ఇప్పుడు నువ్వు కావాల్సి వచ్చింది దేవునికి. ఎక్కడున్నాడట? ఒక ప్రత్యేకమైన కాలుతున్న రాళ్ళ మధ్య యెహెజ్కేలులోనే ఇప్పుడు చదివిన దగ్గరే ఉంటుంది. అభిషేకించబడిన కెరూబోయ్, అభిషేకమునందిన కెరూబోయ్. ఇక్కడ ఇలా అనుకోవచ్చు, అభిషేకించబడిన ఒక విశ్వాసిగా ఒక ప్రత్యేకించబడినటువంటి స్థలంలో నేను ఉంటుండగా. ఓసన్న వాళ్ళు చూసారు, తెల్లబట్టలు వేసుకున్న బిడ్డలందరూ, అక్కలు అన్నలు అందరూ ఎక్కడ ఉంటారో ముందు ప్లేస్లో కూర్చుంటారు, అందరిలో కలిసి ఉండరు. కారణం ఏంటి? వారు ప్రత్యేకించుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. అర్థమైందా? అలా ఒక ప్రతిష్ఠించుకున్నటువంటి కెరూబోయ్, అభిషేకించబడిన కెరూబోయ్ ఎక్కడ ఉన్నాడట? నీ ఒక ఆశ్రయముగా ఉంటివి, నేను నిన్ను నియమించటమే అందుకో. ఎక్కడటమ్మా? దేవునికి ప్రతిష్ఠించబడిన సభాపర్వతం మీద నీ ఉన్నావు. కాళ్ళతున్న రాళ్ళ మధ్య నువ్వు బయటికి రావాలి తప్ప ఎవరు నీ దగ్గరికి రావడానికి లేవు. నీ ఉండే దగ్గర అడుగు పెట్టాలంటేనే కాలు గారిపోతాయి అవతలకి. దుష్టుడు నీ వద్దకు రావాలంటే వాడు పాదాలు కారిపోతాయి, నిన్ను ముట్టాలంటే వాడు నాశనం అయిపోతాడు. అలాంటి ఒకరు కాళ్ళతున్న రాళ్ళ మధ్య నిన్ను ప్రత్యేకించి పెట్టాను. తర్వాత ఏమైంది? నియమించబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడే వరకు, ప్రవర్తన విషయంలో, ప్రవర్తన అంతటి విషయంలో యథార్థవంతుడుగా ఉన్నావు. నీకు వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. నీ లోపల ఏం పెంచుకున్నావట? అది నిన్ను యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో కిందకు తోసేయడానికి గల కారణం ఏంటంటే, లోపల నా మీద నువ్వు అన్యాయం పెంచుకున్నావు, నా మీద నువ్వు అక్రమాన్ని పెంచుకున్నావు, సర్వదరిద్రాలు నా మీదే ప్రయోగాలు చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య అమ్మగారిని తీసుకెళ్ళి బలహీనంగా ఉన్నారని ఆసుపత్రికి వెళ్తే ట్రైనింగ్ చేసినటువంటి అమ్మాయిలు అందరూ అబ్బాయిలు అందరూ ఉన్నారు. ఒక్కడికి బీపీ సోత్తం రాదు. ఈ అమ్మకేమో ఈ జబ్బకెట్టినారు బీపీ మిషను. ఆడెవడో నొక్కుతారు కదా, అదే ట్యూబు, బీపీ చూసిన ట్యూబు తెగ నొక్కుబారి వస్తున్నాడు. అది అంతకెళ్తుందో ఆడికి తెలియదు. మళ్ళీ దించేస్తున్నాడు. పక్కన అంటున్నాడు, బెదరా అన్ని సార్లు చూడకూడదు. అది మరి ఆడికి తెలియదు కదా, మరి ఆడు ఏం చేస్తాడు? ప్రయోగం. అటు చూడటం రోజు సీనియర్లు లేరు అక్కడ, మొత్తం అంతా కుర్ర బ్యాచే, ఈ సండే స్కూల్ బ్యాచ్ ఉంది అక్కడ. బీపీ చూడటం కూడా చేత కాదు. నేను అనుకుంటున్నా, అమ్మ మీ మీద ప్రయోగం చేస్తాడు. బీపీ చూడ నొక్కుతాండో ఇప్పుతాండో మొత్తానికి నార్మల్ అని చెప్పాడు. లేని వాళ్ళకి బీపీ చూస్తే ఇలాగే ఉంది. బీపీ ఉన్నోడు చూస్తే ఎంత కొంత దొరుకుతుంది. ఫోన్లో వీళ్ళే ట్రైనింగ్ చేస్తాడు సండే స్కూల్ గంటలు అని చెప్పేసి ఇంకో దగ్గరికి వెళ్తే ఆయమ్మ ఇంతే సంగతి, టుస్సు వదులుతాడు రా బీపీ మిషన్కి. అక్కడ సెట్ కాలేదు. మొత్తానికి రాసింది నార్మల్ అని రాసినారు. అయిపోయింది కాదు. ఎందుకు చెప్తానంటే, నిన్ను దేనికి ప్రతిష్ఠించడం ఆ పని నువ్వు చేయాలి. నీ దేనికి అక్కడ అయిపోయిందా? ఆ ప్రత్యేకత అయిపోయిందా? ఆ ప్రతిష్ఠత అయిపోయిందా? ఇక్కడ దేవదత్త పని అయిపోయినట్టేనా? వాడు సైతానుగా, దూషకుడుగా, హింసకుడుగా, ఆయన నమ్ముకుంటూ శోధించేవాడుగా మార్చబడ్డాడు. అయినా దేవుడు నిన్ను వదలడు. సాతాను ఎందుకంటే దేవుని బిడ్డలు శోధిస్తాడంటే, ఆడు అనుకున్న గోల్ సాధించుకోలేకపోయాడు. ఆడు ఆరాధికుడిగా ఉండలేకపోయాడు. దేవునికి మించి వెళ్ళిపోవాలనుకున్నాడు. సరే, ఇంకొక వ్యక్తి గురించి కూడా చూద్దాం. సౌలు రాజు. ఇశ్రాయేలీయులకి మొట్టమొదట రాజుగా దేవుడు ఆయన్ని నియమించుకుని ఉన్నాడు. ఈ 1వ సమూయేలు గ్రంథంలో మనకి 15వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 29వ వచనం వరకు
మనకి ఈయన అందుకు గురించి సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించావు కాబట్టి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను. చూస్తున్నారు అందరూ నా వచనం 1 సమూయేలు 15:26 నీకంటే ఇంకా మంచోడిని దేవుడు తీసుకొని వచ్చి, ఎందుకంటే నీకున్నటువంటి ప్రధానత్వాన్ని నువ్వు నిలుపుకోలేకపోయి, సంఘంలో నీకు ఒక ప్రధానత్వం ఉంది, నువ్వు మంచి ప్రార్థన చేయగలవు, సంఘంలో నీకు ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది, నువ్వు పాట పాడగలవు, నువ్వు ప్రార్థన చేయగలవు. అందుకే దేవుడు నీకు దైవజనులు ప్రేరేపించి ఒక మంచి ప్రయారిటీ ఇస్తారు. నువ్వు కోరుకోవక్కర్లా, నువ్వు ప్రయాసపడితే చాలు, దేవుడు నీ పక్షాన్ని కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమాత్రమైనా సరిపోతాడా గొల్యాతును కొట్టడానికి? దావీదు వయసు అంతా, దావీదు నేర్చుకున్నది ఏంటి? గొల్యాతు ఏంటి? గొల్యాతు లెక్క ఏంటి? కానీ ఆశ, జీవము గల దేవుని సైన్యమును, దేవుణ్ణి తృణీకరించినటువంటి ఈ సున్నత లేని, మోరు మనసు లేని ఈ పనికి మనవుడు ఎవడేడా? ఈ రోజే ఆడి శరీరాన్ని కోసి కండలుగా తీసేసి ఆకాశ పక్షులకి, భూజంతువులకి ఏ చెప్తాను నా కొడకను అనుకొని ఆ యాశ ఉంది, ఆ పౌరుషం ఉంది, చూసారా? అది చాలు దేవుడు నిన్ను పైకి తీసుకురావడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన బతుకు ఉదయం వస్తే ప్రార్థనకి, మధ్యాహ్నం రోగం, ముందు వారం వస్తే రెండో వారం రోగం, ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక పోడు ఉండదు. మరి ఎలా దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు? నీ అప్పులు తీరాలి, నీ బాధలు తీరాలి, నీ కష్టాలు తీరాలి, 24 గంటలు నవ్వుకొని ఉండాలి, నీకు దుఃఖం రాకూడదు, నీకు బాధ రాకూడదు, ఏమీ రాకూడదు. అప్పులు వేసేస్తారు శుభ్రంగా. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే దేవుడు ఆశీర్వదించడు. వాక్యానుసారంగానే ఉండు, ఆత్మానుసారంగానే ఉండు. ఎందుకంటే వాక్యము ఆత్మ ఒకటే చూపిస్తాయి, ఒక క్రమాన్ని, ఒక మర్యాదని చూపిస్తాయి. సౌలు రాజు తనకు నచ్చినట్టు ఉండాలనుకున్నాడు, తనకి ఇష్టమైనట్టు ఉండాలనుకున్నాడు. అందుకని ఇక్కడ పనికిరావు పక్కనెట్టేసేసి ఒక పనికిరాని గొర్రెల కాపరాలు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఉంది, ఆ రోజుల్లో ఆరాధించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ చక్కగా పాడగలడు. గొర్రెలు కాసుకోవడానికి పోయినా మంచి స్వరమండలం పట్టుకొని వెళ్ళి 10 తంతులు కలిగిన ఆ స్వరమండలం వాయించుకుంటూ ఆరాధించగలడు. దెయ్యం వచ్చి ప్రధాన రాజులో దూరితే, అసలు రాజులో దూరితే ఈ పిల్లోడు వెళ్ళి వాయిద్యం వాయించి దేవుణ్ణి ఆరాధిస్తే దెయ్యం పోయి అభిషేకం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ మధ్య ఒక పెద్ద చర్చికి నాస్తిక సమాజం ఒకటి వెళ్ళింది, దేవుణ్ణి నమ్మనోళ్ళు. నిజంగా మీ చర్చిలో అభిషేకం ఉంది అంటున్నారు కదా, దేవుడు వస్తున్నాడు అంటున్నారు కదా, వాళ్ళు వెళ్ళి అల్లరి పెడుతున్నారు. ఈ వాయిద్యాలు వాయించకుండా ఆరాధించమనండి అన్నారు. వీళ్ళు ఏమన్నారంటే, మా దేవుడు ఆ వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, మేము ఆరాధిస్తున్నప్పుడు వస్తాడు, వాయిద్యం లేకుండా దేవుడు రాడు. ఎందుకంటే ఆయనకు అది ఇంపైనది కాబట్టి మేము ఆరాధిస్తాం. ఏంటి ఆరాధించడానికి? 2-3 కీబోర్డ్లా, 3-4 ప్యాడ్సా, అన్ని తబలాలా, అన్ని 2-3 డాలెక్లా అంటే అవును. ఈ వైనికల నాదం అప్పుడు ప్రకటన గ్రంథంలో ఉంది చూసారా? వైనికల నాదమును ఆ వాయిద్యాలు వాయిస్తుండగా దేవుని అభిషేకము ప్రజల మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఉత్తుత్తి స్తోత్రాలు చెబితే దేవుని ఆత్మ రాడు. ఒక ప్రక్క నుండి సంగీతం, ఇంకొక ప్రక్క నుండి వాయిద్యం, ఇవి మ్రోగుతుంటే దేవుని మహిమ, దేవుని అభిషేకం మనం చూస్తాం. అందుకే మీరు ఎవరైనా పిల్లల్ని ప్రేరేపించండి, పిల్లల్ని పంపించండి. నేను కిరణ్తో ఫోన్ చేస్తాను, ఎందుకంటే మనం వెళ్ళొచ్చారు కాబట్టి ఏమైంది, అక్కడ మనం పిల్లల కోసం ఖర్చు పెట్టలా, నేర్చుకుంటే చాలు కదా, అది మనకు ఆశీర్వాదం. అందుకే మరలా మీకు చెప్తున్నాను. సౌలు రాజు కూడా ఫెయిల్ అయిపోయాడు. తర్వాత 3వ వ్యక్తిగా చెప్పి ముగించుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 23 నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 23.
అలా అపోస్తులు ప్రార్థన చేస్తున్నారంట. అందరి అందరి హృదయములను ఎరిగి ఉన్న హృదయములను ఎరిగి ఉన్న దేవా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యోధా, తప్పిపోయి ఇస్కరియోతు యోధా, తప్పిపోయి గమనించండి, తప్పిపోయి పోగొట్టుకొనిన పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను పరిచర్యను పోగొట్టుకున్నాడు. లోను మొదట తప్పిపోతేనే పోతుంది. అది ఏ క్రమమైనా ఏ పద్ధతి అయినా. మొదట యోధా ఏమయ్యాడండి? 30 రూపాయల కోసం, ఎక్కువేం కాదు, కక్కురుతాడు. పరిచర్యను పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టు? అపోస్తలత్వములో అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధాకు దేవుడిచ్చే ప్రధానత్వం ఏంటో మీకు తెలుసా? కోశాధికారి. యేసు ప్రభు వారి దగ్గర డబ్బు సంచి పెట్టడం, యేసు ప్రభు వారికి ఇచ్చిన ప్రతి కానుక, పరలోక రాజ్యం కొరకు అప్పట్లో ఇచ్చేటటువంటి ప్రతి కానుక పేతురు దగ్గర ఉండదండి. బాగా ప్రేమించిన యోహాను దగ్గర కూడా ఉండదు. మరి ఎవరి దగ్గర ఉంటుంది? ఇస్కరియోతు యోధా దగ్గర ఉంటుంది. కానుకల డబ్బులన్నీ ఆయన దగ్గర ఉంటాయి. ట్రెజరీ, కోశాధికారి. ప్రధానత్వం అండి. దేవుడు ఒక్కొక్కరికి ప్రధానత్వాన్ని ఇస్తాడు. ఆ ప్రధానత్వాన్ని నిలుపుకోక ఏమైందండి? పోగొట్టుకున్నాడు, తప్పిపోయాడు, పరిచర్యలను వదిలిపెట్టేశాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. చదవండి. అపోస్తలత్వములోను పాలుపొందుటకు ఆ, వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని అప్పుడు దేవుడు మత్తయి పేరిట చీటు వచ్చింది, ఆయనే సువార్త రాశాడని చెప్తారు. మత్తయి సువార్త వెనకాల తిరుగుతున్నవాడు, ఎప్పుడు ఎవరికి కనిపించేవాడు కాడు ఈ మత్తయి అన్న ఆయన. యేసు ప్రభు ప్రతిష్ఠించుకున్న దగ్గర నుంచి, సేవకుల్ని శిష్యులు పిలిచిన దగ్గర నుంచి కూడా శిష్యుల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. మేము 12 మందిమే కదా బెదరంటే వెనకాల వెళ్తూనే ఉన్నాడు. మీద వచనాల్లో ఆయన గురించి రాయబడుతుంది. పేతురు చెప్తాడు ఆయన గురించి, చూడండి, అక్కడే రాయబడుతుంది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ఎప్పుడట? యేసు ప్రభు వారికి యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు యేసు క్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి ఇంచుమించు 3.5 సంవత్సరాలు దినం వరకు ఆయన మన మధ్య సంచరించు. వినండి, ఆయన మన మధ్య, యేసు ప్రభు వారు మన మధ్య సంచరించే కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధరణమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ మాట? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏర్పాటు చేసుకోలేదటండి, పెళ్ళేదట. 12 మంది ఉండడానికి పెళ్ళలేదు, కానీ ఆ 12 మందితో తిరుగుతూనే ఉన్నాడు. మరి తమ్ముడు, బ్రదర్, మీరెందుకు వచ్చేస్తున్నారండి అనేసి అంటే, లేదండి మామూలు చూద్దామని వచ్చారు అనుకొని వెనకాల తిరుగుతూనే ఉండడండి 12 మందితో నిన్ను. కానీ ఆ ఆశ లేకపోయినా, పిలకపోయినా, ప్రతిష్ఠించకపోయినా పర్వాలా, పిలుపు లేకపోయినా పర్వాలా, కానీ భారం ఉంది. ఎవరికి? ఈ మత్తయికి. దేవునికి స్తోత్రం. ప్రధానత్వాన్ని కోరకు దేవుడు నిన్ను ప్రధానిగా ఉంచుతాడు. ఏది ఉన్నత స్థానమో దాని మీద నువ్వు మనసు పెట్టుకో. దేవుడు నీ కార్యాలు చేసి ఆ స్థానానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. చూడండి, ఇక్కడ ఆదాం, ఇప్పుడు ముందు ఎవరు చూసుకున్నామంటే లూసిఫర్, ప్రధాన దూత ఏమైపోయాడు చెప్పలే? అభిషేకం పోగొట్టుకున్నాడు. సాతానుగా ఒక మూలకే నరకంలో తోయబడ్డాడు. రెండోది ఎవరు? ఆదాం. ఆదాం ఏం కోల్పోయాడటండి? జీవాన్ని, దేవుని జీవాన్ని కోల్పోయాడు. సౌలు రాజరికాన్ని కోల్పోయాడు. మరి యోధా అపోస్తలత్వాన్ని, పరిచర్యని కోల్పోయాడు. గుర్తుపెట్టు, అస్తమానం పాస్టర్ గారు ఫోన్ చేస్తుండ్రో, మా తలకాయలు తినేస్తుండ్రో అనుకుంటే ఆ ఫోన్ దేవుడి దగ్గర నుండి నీకు వస్తుందని భావించు. అలా నువ్వు దేవుడి దగ్గర నుంచే వస్తున్నటువంటి దాన్ని, ఎందుకంటే ఆ ప్రధానత్వం అనేది దేవుడు నీకు ఇస్తాడు. సంగమా, రేపు గొర్రె పిల్ల భార్యగా ఉండవలసింది ఎవరో? సంఘమే, లోకం కాదు. లోకంలో ఉంటున్నటువంటి ముద్రలు వేసుకున్న వాళ్ళు గారు.
666 ముద్ర వేసుకున్న వాళ్ళు కారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. దేవుని సంఘములో ఒక సువార్థికునిగా, దేవుని సంఘములో ప్రార్థించే వ్యక్తిగా, దేవుని సంఘములో పాటలు పాడే వ్యక్తిగా, దేవుని సంఘములో పరిచయం చేసే వ్యక్తిగా దేవుడు నీకు ఒక ప్రధానత్వాన్ని ఇస్తే నువ్వెక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ ప్లేస్ని నువ్వు విడిచిపెట్టేస్తే ఆ ప్లేస్ని వేరొకరు భర్తీ చేసుకుంటాడు. డోంట్ వరీ, నువ్వు బాధపడక్కర్లా. నీకు అప్పగించిందే నీకు భారం అయితే ఆ భారమైంది దేవుడు నీకెందుకు ఇస్తాడు? ఎవడు నువ్వెవరితవే? నీకు నాకు ఏ మంచి ఉందని దేవుడు ఈ ప్లేస్ని ఇస్తున్నాడు? నేను ఎప్పుడు అనుకుంటాను, అందుకే ఈ 20 మైళ్ళు రావడానికి భయపడతాను, ధైర్యం చేయను. పులిపేట దగ్గరికి వచ్చి భయం నాకు. ఎందుకంటే అర్హత యోగ్యత లేనటువంటి మనకి అది అనుగ్రహిస్తున్నాడు. అంటే ఒక పాట పాడడం, ఏదో ఉదయం ఎప్పుడు ఆవిడ పాడుతున్నాడు, నల్లజల్ల కర్ర ముద్ద అని. ఒరే సెండాలుడు ఎవడు రాశాడు ఆ పాట? దుర్మార్గుడు ఏట్రా పాట? నల్లజల్ల కర్ర ముద్ద ఏట్రా? పాట పాడేందుకు ఒక అర్థం పాడుతూ ఉండాలి. చే దిక్కుమాల పాటలు ఊడరా చెప్తున్నాడు. దాని వెనకాదు ఏం పెద్ద డ్యాన్స్లో ఇక నాట్యాలును. కోడిని కోయడానికి ఎన్నిసార్లు పాడుతున్నారు ఆ పాటనే? చిచ్చి 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 చిచ్చి. ఆడెవడో సరిగా తెలుగు రానివాడు పాడితే ఆడనక లీడు పాడేస్తాను. ఈ మధ్యన క్రిస్టియన్ పాటను కొంచెం తగ్గినారు అది మళ్ళీ. చిచ్చి పాడావంటే హృదయం కదిలించబడాలి వినేవాళ్ళకి. దేవునికి స్తోత్రం. నీ ప్రధానత్వాన్ని నిలబడాలి. హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టారంట, సేవకుల మీటింగ్. దీన్ని చెప్పి నేను ముగిస్తాను. అందులో ఏసన్న గారు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద దైవజనులు వచ్చిన్నారు హైదరాబాద్లోనే, ఇంకా అక్కడ మన ఆంధ్రాలోనే. కెనడా ఆ ప్రాంతాల నుంచి కూడా, బయట రాష్ట్ర దేశాల నుంచి కూడా కొంతమంది దైవజనులు వచ్చి పెద్ద సంఘానికి పాస్టర్ గారు ఒక ఆయన కెనడా దేశం నుండి వచ్చారట. అందరికీ ఒక్కొక్క అవకాశం ఇస్తూ ఏసన్న గారు పాట పాడమని ఏసన్న గారికి ఇచ్చారట అవకాశం. ఆయన పాడిన తర్వాత కెనడా నుంచి వచ్చిన దైవజనుడితో దేవుడు అంటున్నాడు, నువ్వు ఇండియాకి వెళ్ళగానే నీకు ఒక దైవజనుడిని చూపిస్తాను అన్నాను కదా, ఆ దైవజనుడు ఈయన కాళ్ళు నువ్వు కడుగని చెప్పాడంట. నీకు అర్థమైందా? నువ్వు ఇండియాకి వెళ్ళగానే ఒక దైవజనుడిని చూపిస్తాను అన్నాను కదా, ఆ దైవజనుడు పాడుతున్నాడే దేవుడు ఇక్కడ చెప్పాడు. కెనడాలో ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నప్పుడు నేను ఒక దైవజనుడిని తీసి చూపిస్తా, ఆయన్ని కెనడాకు తీసుకురా, ఆయనతో మీటింగులు పెట్టించు అని ఈయనకి చెప్పి పంపించాడు. ఎవరో ప్రభువా, ఎలాగవంతరు ఇంతమంది దైవజనులు, పెద్ద పెద్ద సంఘ నాయకులు, వేల మంది సంఘస్థులు కలిగిన ఇంత పెద్ద పెద్ద దైవజనుల్లో నేను ఎలా గుర్తించుకుంటాను నాయన అనుకొని ప్రార్థన చేసుకుంటాడట. ఈయనకి అవకాశం ఇచ్చారు. ఏసన్న గారి కంటే తెల్లబట్టలు వేసుకొని ఆ చేతులు సెట్ వేసుకొని వచ్చి ఆయన పాడారు ఏదో పాట. ఆ పాట కదిలించి ఒక 20 నిమిషాలు ఏడుచుకొని ఆ కన్నీళ్ళు గాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడారట ఈయనతో, ఇదిగో ఆ పాడుతున్నారే ఆయనే నేను ఏర్పాటు చేసుకున్నా, ఆయన నువ్వు కాలు గడుగు కెనడాకి తీసుకెళ్ళాను. సరే మరి డైరెక్ట్ కావద్దు కదా అయ్యండి. ఆయన ఎవరో కెనడా నుంచి వచ్చారంట. ఏసన్న గారు మీ కాలు కడుగుతుంది. కాలు కడగడం నాకు అలాంటి వస్తురా ఛాన్సే లేదు. అది లేదండి. ఆయనే వచ్చి అయ్యా దేవుడు నాకు చెప్పాడయ్యా అనేసి అంటే, సరే అతి కష్టం మీద, ఎందుకంటే అపోస్తుల పాదాలు కడగబడ్డాయి కదా, యేసుప్రభువు గారు కడిగారు కదా, నేను కడిగాడు. కడిగిన తర్వాత ఆయనే టికెట్ పెట్టుకొని వీసా బుక్ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వాడుతుంటే ఆ సంఘం ఉజ్జీవింపబడింది. పాడితే, ఆరాధిస్తే, స్తుతిస్తే అట్లా ఉండాలి. నీ జలకర బాయి తగలేట కోవినికి వచ్చి సంతకాలు వచ్చి దుర్మార్గులారా పాటలు నాశనం చేసి పడేస్తున్నారు. పాఠం చేసుకుంటే అన్ని మూసుకొని మూల కూర్చొని నోటికి ఎలగొత్తున్నంత రేపు పొద్దున్న జమ్మలు పడిపోతాయి ఒక్కొక్కడికి. దేవుణ్ణి మహిమపరిచేది దేవుణ్ణి మహిమపరిచినట్టుగా ఉండాలంటే నీకు ఇచ్చే ప్రధానత్వం ఏంటి? నువ్వు పాడగలవా? కమాన్, దేవుణ్ణి మహిమపరచు. నువ్వు ఆరాధించగలవా? ఆరాధించు.
దేవుడు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే నువ్వు సంఘ బిడ్డవి, వాక్యం ధ్యానించగలవు, పాడగలవు, వాయిద్యం వాయించగలవు. ఈ ప్రధానత్వాన్ని పోగొట్టుకుంటే చెప్పండి, లూసిఫర్, ఆదామవులు, సౌలు రాజు, యోధా, ఇంకా ఉన్నారు చాలామంది, ఎలాగో అవసరం లేదు. ఎవరెవరండి? లూసిఫర్ వెంటనే సైతాన్ అనడానికి లేదు, ప్రధానత్వము కలిగినటువంటి కెరూబు. 2 ఆదాము అవ్వలు ప్రథమ మనుషులుగా ఉండవలసిన వాళ్ళు, ఆకులు ఎత్తుక్కుని మొలక కొడుకు సిగ్గుమాలోళ్ళు. 2, 3 సౌలు రాజు, సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశం, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తన సొంత చిత్తం చేయాలనుకున్నాడు. తర్వాత ఇస్కరియోతు యోధ ప్రధానత్వాన్ని ఇచ్చాడు. ఒకళ్ళకు రూపాయి ఇవ్వాలన్నా యోధ డబ్బులి అని చెప్పవచ్చు. అందుకే ట్యాక్స్ కట్టించుకోవడానికి కొంతమంది వస్తే పేతురికి ఏం చెప్పాడు, యోధ దగ్గర డబ్బులంతా తీలా యేసుప్రభు, యోధ మనకు కట్టే, ఎంతైతే మనం పన్ను కట్టాలో కట్టే అల్లా. పేతురికి ఏం చెప్పాడండి, నువ్వు ఎల్లు రెవ్వేయి, ఎక్కడ సముద్రంలోనో చెరువులోనో గాలపు రెవ్వేయి, మొదట ఒక చేప పడుతుంది, దాని నోట్లో షెకెల్ ఉంటుంది, మన ఇద్దరికి తీసుకుని వచ్చి కట్టు అని చెప్పాడు. ఎందుకంటే ఆ ప్రధానత్వం యోధ కోల్పోయాడని యేసుప్రభుకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రధానత్వం ఎవరి దగ్గరికి వచ్చింది? పేతురు దగ్గరికి వచ్చింది. అందుకే పేతురుతో అంటాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పరలోకపు సాలపు చెవులు నీకిస్తా. ప్రధానత్వం అండి, మెయిన్షిప్, మెయిన్ లీడర్షిప్. దేవుని బిడ్డలారా, నువ్వు ఆ దేవుని సన్నిధిలో పోగొట్టుకుంటున్నావేమో, బద్ధకమని, నిద్రమొత్తని, లేవలేనని, మోకరించలేనని, ప్రార్థించలేనని నిన్ను నీవే బలహీనపరుచుకుంటున్నావేమో. ఆలోచించు. ప్రధానత్వాన్ని నిలుపుకోకపోతే, ఇస్కరియో ఆ యొక్క లూసిఫర్ గడిపోతే నీవు నేను ఉన్నాం దేవుని సంఘంలో. యేసుక్రీస్తు వారు ఆ వేకు చొక్క ప్లేస్లోకి వచ్చారు. ఆదాము కోల్పోతే యేసుక్రీస్తు వారే తన రక్తం ఇచ్చి రక్షించుకున్నాడు. సౌలు పోయాడు, దావీదుని తీసుకొచ్చి. ఇస్కరియోతు యోధా పోయాడు, మత్తయి వచ్చాడు. నువ్వు ఇంకొకటి తెస్తాడు దేవుడు. కానీ ఉన్న నీవెందుకు పోవాలి? నీకు ఇచ్చిన ప్రధానత్వాన్ని, నీకు ఇచ్చిన మెయిన్ లీడర్షిప్ నువ్వెందుకు పోగొట్టుకుంటావు? ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి. దేవుడి మాటలు దీవించబడినట్లుగా అందరూ, ప్రభువా నాకు ఇచ్చిన నీ ప్రధానత్వాన్ని, నాకు ఇచ్చిన నీ పరిచర్య భాగ్యాన్ని అయ్యా నేను పోగొట్టుకోకూడదయ్యా. ప్రార్థన చేసుకుందామా? దేవుడు నీకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి